హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక 10 డిఫరెంట్ గౌన్స్ అండి మీషో నుంచి అయితే కనుక నేను పర్చేజ్ చేసి తెప్పించినటువంటి కలెక్షన్స్ని షేర్ చేయడానికి అయితే కనుక తీసుకొచ్చున్నాను అనమాట ఈ వీడియోలో. అండ్ ఈరోజు అయితే కనుక నేను వేసుకున్న దాంతో కలిపి మనకి 10 అవ్వబోతున్నాయి అనమాట. అండ్ 2 ఇయర్ రింగ్స్ కూడా అయితే కనుక షేర్ చేస్తానండి. ఫస్ట్ నేను పెట్టుకున్నటువంటి ఈ లాంగ్ లైట్ వెయిట్ ఆక్సిడైజ్ జుమ్కీస్ అసలు భలే స్టైల్గా ఉన్నాయి. ఆక్సిడైజ్ జ్యువెలరీ ఇష్టపడే ఎవరికైనా సరే ఇవి డెఫినెట్గా నచ్చుతాయి. చాలా లేటెస్ట్గా వచ్చాయి. వీటిల్లో కూడా ఇక్కడ మీకు పింక్ ఉంది కదా అండి, సో కాంబినేషన్ పింక్ ఉందని నేను పెట్టుకున్నాను కానీ దీనిలో కలర్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. పెద్ద వెయిట్ కూడా లేవు. అండ్ లాంగ్ ఇయర్ రింగ్స్కి ఫేస్కి బాగా కనబడే వాళ్ళకి కూడా ఇవి డెఫినెట్గా అయితే కనుక బాగుంటాయి. అలాగే లాంగ్ వద్దు మనకి కొంచెం చిన్నగా ఉండాలనుకునే వాళ్ళకైతే కనుక ఇది ఇంకొక ఇయర్ రింగ్ అండి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను మీకు క్లోజప్ లుక్లో అయితే కనుక షేర్ చేసేదానికి. అండ్ మీకు రియల్ పిక్ కూడా నేనైతే కనుక సైడ్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ప్రైస్ ఎలా పడింది అనేది. అండ్ ఈరోజు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు వీటి లింక్స్ కూడా అయితే కనుక అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా ఒకవేళ ఆక్సిడైజ్ లవర్స్ ఉంటే కనుక ఇవి చాలా లేటెస్ట్గా వచ్చాయి, చాలా స్టైలిష్గా కూడా ఉన్నాయి. దట్టు అండర్ బడ్జెట్లో ఉన్నాయి కాబట్టి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా మీరు ట్రై చేసేయచ్చు. సో ఈరోజు నేను వేసుకున్న ఈ గౌన్ ఎలా ఉందండి, నేను మీకు డెఫినెట్గా అయితే కనుక లాంగ్ ఫోటో కూడా యాడ్ చేస్తాను, దాన్ని మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. నైస్ స్లీవ్స్ అండ్ నైస్ నెక్ లైన్ అండ్ లైట్ వెయిట్, కొంచెం ఏంటంటే సిల్కీ ఫ్యాబ్రిక్లో అయితే కనుక మొత్తం ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి. మిషన్ పైన అయితే కనుక మ్యాటీ కుట్ ఫినిషింగ్ ఉంటుంది కదా, అట్లా ఇచ్చారనమాట. సో లాంగ్ గౌన్ అని చెప్పాలి. అండ్ మిడిల్లో కూడా మనకి ఇక్కడైతే కనుక ఒక చిన్న స్లిట్ లాగా కూడా వచ్చిందండి. ఓకే, ఇవైతే కనుక దీని డీటెయిల్స్. సో చూసుకోండి, కింద వరకు కూడా లైనింగ్ ఉంది. నాకైతే బాగా అనిపిస్తోంది అండ్ అందుకే నేను మీ వరకు వేసుకొని తీసుకొచ్చాను. అండ్ ఫోటో కూడా అయితే కనుక సైడ్ ప్రొవైడ్ చేస్తాను. ఇది నా ఫస్ట్ గౌన్ యొక్క డీటెయిల్స్. సో సెకండ్ గౌన్ చూసుకున్నట్లయితే కనుక మనం రేయాన్ ఫ్యాబ్రిక్ అండ్ కాటన్ అండి. ఈ కంప్లీట్గా ఈ 2 ఫ్యాబ్రిక్ మిక్స్ మీద అయితే కనుక చూపించబోతున్నాను. ఎందుకంటే ఈ సమ్మర్కి అయితే కనుక మనకి మెయిన్గా అయితే కనుక ఈ పర్టికులర్ ఫ్యాబ్రికే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం కదా. కాస్త మెత్తగా కూడా ఉంటాయి అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఫ్రీగా ఉంటాయి. ఈజీగా మిషన్ వాష్ అది చేసేసుకోవచ్చు. కాబట్టి లైట్ వెయిట్ కాన్సెప్ట్ అండ్ అండర్ బడ్జెట్లో రేయాన్ ఫ్యాబ్రిక్ అండ్ కాటన్ ఫ్యాబ్రిక్స్ అయితే కనుక మనకి చక్కగా స్టైలిష్గా ఉండేటువంటి అండ్ మీషోలో చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి గౌన్స్ కలెక్షన్ అయితే కనుక మనం చూడబోతున్నాము. సో ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే కనుక లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. సో చూసుకోండి, నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు అయితే కనుక చెక్అవుట్ చేయొచ్చు. అండ్ టోటల్గా అయితే కనుక 10 ఉండబోతున్నాయండి ఇవాళ. అండ్ ఇది కూడా చాలా లేటెస్ట్గా అయితే కనుక మీషోలో వచ్చింది. కంప్లీట్ ప్యూర్ కాటన్ బేస్డ్ ఇట్లా కలంకారీ ప్రింట్స్తో అయితే కనుక వస్తున్నాయి. సో నేను వేసుకున్న దాంతో కలిపి ఇవి 9 అండ్ 2 ఇయర్ రింగ్స్ కలిపి మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకవేళ నేను వీడియో అప్లోడ్ చేసే టైంకి ఇంకేమైనా లేటెస్ట్గా వస్తే మీకు వాటిని కూడా నేనైతే కనుక డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్గా అందులోంచి ఏదైనా నచ్చినా కానీ మీరు హ్యాపీగా అయితే కనుక పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇక 1 బై 1 లేట్ చేయకుండా అయితే కనుక కలెక్షన్స్ని చూసేద్దాము. ఇది ఎలా అంటేనండి, కంప్లీట్ ప్యూర్ కాటన్ ఇట్లా కలంకారీ ప్రింట్స్ అయితే కనుక ఉంటాయి అనమాట. లైక్ బ్లాక్ ప్రింట్స్ వస్తాయి కదా అండి, ఆ థీమ్లో కామన్గా మనం పర్టికులర్గా చూసే కలంకారీ ప్యాటర్న్ ఈ అమ్మాయి అబ్బాయిలు ఈ థీమ్ అయితే కనుక వచ్చేటువంటిది అనమాట. సో కాలర్ నెక్ పని అయితే కనుక వితౌట్ లైనింగ్ అండి, కంప్లీట్ కాటన్ బేస్డ్ ఎల్బో లెంత్ వరకు అయితే కనుక మనకి స్లీవ్స్ అయితే కనుక వస్తూ మనకి ఇట్లాగా కథకళి నాట్యం చేసే వాళ్ళు వేసుకునేటువంటి ఫేసెస్ అట్లా ఉంటాయి కదా అండి. లైక్ డాన్సర్స్ వేసేటువంటి ఫేసెస్ ఉంటాయి కదా. లైక్ ఈ పర్టికులర్ డిజైన్ మనం కాంతారాలో కూడా మూవీలో డాన్స్ చేస్తున్నప్పుడు చూస్తాం కదా, అలాంటి థీమ్లో అయితే కనుక ఇట్లా అమ్మాయిలు రాజు ఆ కాంతారా మూవీ స్టైల్ కథకళి డాన్సర్స్ వేసే ఫేస్ లైక్ వీటితో అయితే కనుక కంప్లీట్గా ఈ గౌన్ అయితే కనుక వచ్చిందనమాట. అండ్ ఇట్లా మీకు ఏంటంటే ఇది మధ్యలో జిప్పర్ పార్ట్ కూడా ఇచ్చారండి. ఒకవేళ సమ్మర్ కదా కొంచెం ఇంకా ఫ్రీగా ఉండాలనుకుంటే కనుక మీరు కాస్త ఓపెన్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీనిలో ఇంకొక బెనిఫిట్, మీరు ఇంకా కూడా లాంగ్ జిప్ కాబట్టి ఫీడింగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఓవరాల్గా అయితే కనుక మనకి ఫ్రంట్ జిప్ పార్ట్తో కంప్లీట్ కాటన్ ఫ్యాబ్రిక్తో కలంకారీ ప్రింట్లో అయితే కనుక చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి మన సెకండ్ గౌన్ అనమాట. ఓకే, లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నానండి. సో చూసుకుని దాన్ని బట్టి అయితే కనుక మీరు పర్చేజ్ చేసుకోండి, ఇందులోంచి మీకు ఏదైనా నచ్చితే. నెక్స్ట్ అండి, రీసెంట్గా వేసుకున్నాను యాక్చువల్గా ఈ గౌన్. నేను ఫోల్డ్ చేసి దీంట్లో అయితే కనుక పెట్టాను అనమాట. అండ్ యాక్చువల్గా నేను దీనికోసమే కొనుక్కున్నానండి. లైక్ మన గౌన్స్ కలెక్షన్స్ కోసమే తీసుకొచ్చిందనమాట. ఇదేంటంటే మనకి ఇది ఓపెన్ అవ్వదు అసలే, స్టిచ్డ్ ఉంటుందండి, వీ నెక్ ఉంటుంది. ఇట్లా చూసేదానికైతే ప్యాటర్న్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ కడ్దాన బీట్ వర్క్లో అయితే కనుక ఫ్రంట్ నెక్ లైన్ అయితే కనుక హైలైట్ చేశారు. లాంగ్ లెంత్ కుర్తీ. ఇంతకుముందు నేను ఆల్రెడీ మీకు జ్యువెలరీ వీడియో కూడా ఇచ్చాను, దీనిపైన ఒక షార్ట్ వీడియో కూడా ఇచ్చాను. చాలా బాగుంటుందండి వేసాక, స్టైల్గా ఉంది, పర్ఫెక్ట్గా అయితే కనుక ఉంటుంది ఫిట్టింగ్ అంతా కూడా. అండ్ నేను ఈరోజు చూపించేవన్నీ కూడా ఎల్ సైజెస్, నా సైజ్ ఎల్ కాబట్టి
ఇక్కడ చూడండి 40 నెంబర్ అండ్ ఎల్ సైజ్ అని కూడా రాసి ఉండింది ఇక్కడ. సో ఇవాళ నేను తెప్పించినవన్నీ కూడా అవే. ఇట్లా ఉంటుంది. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే మనకి ఇది కాటన్. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ చూద్దాము. ఇది కూడానండి రేయాన్ ఫ్యాబ్రిక్ రిలేటెడ్. యాక్చువల్గా స్లబ్ మిక్స్డ్ ఉంటుందండి. ఇదైతే కనుక అటు రేయాన్ కాదు అండ్ స్లబ్ కాటన్ మిక్స్ మీద చెప్తాం కదా, ఆ ప్యాటర్న్ అనమాట. అండ్ ఇదైతే కనుక మనకి హాఫ్ వైట్ పైన అయితే కనుక కంప్లీట్ కుర్తీ లుక్ అనేది ఈ విధంగా గౌన్ ప్యాటర్న్ స్టైల్లో ఇట్లా వస్తుందన్నమాట. అండ్ ఇదేంటంటే ఫ్రంట్ అంతా కూడా ఇట్లాగా చక్కగా నైస్ వర్క్ అయితే కనుక తీసుకున్నారు. లేస్ పార్ట్ అయితే కనుక ఫ్రంట్ తీసుకున్నారు. ఇది బ్యాక్ జిప్పర్ పార్ట్తో అయితే కనుక వస్తుందండి. ఒకసారి ఫ్రంట్ మీరు నెక్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగా వచ్చింది. అండ్ ఇదైతే కనుక మనకి స్లీవ్స్ అనమాట, ఎల్బో లెంత్ వరకు స్లీవ్స్ వస్తాయి ఈ విధంగా. అండ్ ఫ్రంట్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి. బ్యాక్ సైడ్ అయితే కనుక ఇట్లా మనకి లాంగ్ జిప్తో అయితే కనుక ఉంది. మామూలుగా హెడ్ వెళ్ళిపోతుంది ఈజీగానే, అయినా కానీ బ్యాక్ అయితే కనుక మనకి ఈ విధంగా ఓపెన్ ఇచ్చారనమాట. సో ఇది ఒక నైస్ డిజైన్ అండి. ప్రజెంట్ మీషోలో చాలా ట్రెండ్ అవుతున్నటువంటి డిజైన్. అన్ని గౌన్స్లో కూడా మనకి ఆల్ సైజ్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. సో చూసుకోండి, మీకు ఇందులోంచి ఏదైతే కావాలనుకుంటారో దాన్ని బట్టి అయితే కనుక మీ సైజ్ వైజ్గా అయితే కనుక ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకుని తీసేసుకోండి. నేను ఏదైతే సెల్లర్స్ త్రూ కొనుక్కున్నానో యాజ్ ఇట్ ఈజ్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేసాను నేను. సో లింక్ క్లిక్ చేసుకోండి, సైజ్ సెలెక్ట్ చేసుకుని అయితే కనుక మీరు చెక్అవుట్ చేసుకోండి. చాలా ఈజీ అండి మన వీడియోస్ ద్వారాగా అయితే కనుక షాపింగ్ చేసుకోవడం అనేది. మీకు అన్ని డీటెయిల్స్ ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అనే పేజ్లో కూడా దొరికిపోతాయి. మీరు ప్రతి లింక్ కూడా క్లిక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇదండి. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్. ఇది కూడా చాలా బాగుంది. కంప్లీట్ బ్రాండెడ్ ఐటమ్ చక్కగా వచ్చింది. ఎల్ సైజ్ పైన మంచి మోడల్. సో వాళ్ళ బ్రాండ్ ట్యాగ్ అనమాట. సో దాన్ని చూసానండి. ఇది మనకి బుట్టా స్లీవ్స్లో అయితే కనుక ప్యాటర్న్. ఇది కొంచెం సిల్క్ మిక్స్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే ప్రీమియం క్వాలిటీ ఉందండి. ఇది కూడా ఒక డిఫరెంట్ డిజైన్ లైక్ నెమళ్ళు, ఫ్లవర్స్, ఇట్లా మనకైతే కనుక ఆకులు, ఈ ప్యాటర్న్ పైన అయితే వచ్చింది. బ్లాక్ కలర్ తీసుకున్నానండి. కొన్నిట్లో మనకి ఏంటంటే కలర్స్ కూడా ఉన్నాయి, కొన్నేమో సింగిల్ కలర్ బేస్డ్ వచ్చాయన్నమాట. మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. అండ్ విత్ లైనింగ్తో వచ్చింది. ఫ్యాబ్రిక్ మాత్రం ప్రీమియం క్వాలిటీ వచ్చిందండి. పాలిస్టర్లో అయితే కనుక మనకి లైనింగ్ అనేది వచ్చిందనమాట. ఓకే, ఇది కూడా బాగుంటుందండి వేసాక. అండ్ నెక్ వచ్చేసి మనకి ఇది బ్యాక్ సైడ్ ఏమో మామూలుగా హై రౌండ్ నెక్ తీసుకున్నారు. ఫ్రంట్ నెక్ వచ్చి అయితే కనుక స్మాల్ వీ కట్తో అయితే కనుక వచ్చింది. క్యూట్ బుట్టా స్లీవ్స్తో చాలా లేటెస్ట్గా అయితే కనుక మనకి మీషోలో వచ్చినటువంటి మరొక చక్కని గౌన్. అండర్ బడ్జెట్ ఉన్నాయండి వాళ్ళన్నీ కూడా. ఏది నచ్చినా కానీ హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు. యాక్చువల్గా ఈరోజు కాటన్ అండ్ రేయానే. ఇది కొంచెం సిల్క్ మిక్స్డ్. యాక్చువల్గా చూడంగా నాకు చాలా బాగా నచ్చాయి. సరే అని చెప్పి దీనికే యాడ్ చేసేసాను అనమాట. ఎందుకంటే కొంతమంది వేసుకుంటానికి కూడా ఇష్టపడతారు కాబట్టి. అండ్ చాలా లేటెస్ట్ కదా, సో మన ఫాలోవర్స్కి లేటెస్ట్ ఇచ్చేస్తూ ఉంటాను కాబట్టి మళ్ళీ లేట్ అయిపోతాను చూపించేదానికి అనేసి అయితే కనుక ఈ ఫ్యాబ్రిక్స్తోని ఈ ఫ్యాబ్రిక్ని కూడా అయితే కనుక యాడ్ చేసేసాను. అంటే మీరు అనుకోవచ్చు కదా స్టార్టింగ్లో రేయాన్ అండ్ కాటన్ అని చెప్పారు కదా అని. అందుకే ఈ రెండు సిల్క్ మిక్స్ ఉన్నాయి, అది కూడా నేనే చెప్పేస్తున్నాను. నెక్స్ట్ అనమాట కాటన్లో ఇది ఒక లాంగ్ గౌన్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా అయితే కనుక ఇది మీరు ఫ్రంట్ అంతా కూడా ఇట్లా బటన్స్ వచ్చాయి కదా, ఇవన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. అంటే ఇప్పుడు ఓపెన్ అయిందంటే ఇది మనకి మళ్ళీ ఫీడింగ్ కూడా అయితే కనుక వాడుకోవచ్చు. సో దీనిలో టోటల్గా మనకి ఎన్ని బటన్స్ వచ్చాయి? 1 2 3 4 అండి. 4 బటన్స్ మీద అయితే కనుక మనకి ఈ ప్యాటర్న్ కలంకారీ థీమ్ వైజ్గా వచ్చింది. కంప్లీట్ ప్యూర్ కాటన్ బేస్డ్ అనమాట. ఎల్బో లెంత్ వరకు హ్యాండ్స్ వస్తాయి. ఇది కుర్తీలాగా కూడా వాడేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మీరు ఫీడింగ్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇది వితౌట్ లైనింగ్తో అయితే కనుక వచ్చిందండి. ఇది కూడా ఒక నైస్ డిజైన్. రెగ్యులర్ మనకు కలంకారీలో ఉండేటువంటి ప్రింట్స్ ఉంటాయి కదా, లైక్ కలంకారీ థీమ్లో ఆ ప్యాటర్న్లో అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ మరొక డిజైన్. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ కాటన్ బేస్డ్ అండి. ఇది కూడా బాగుంది, ఇట్లా ఉంటుంది. సో బ్యాక్ అయితే కనుక జిప్పర్ పార్ట్తో వచ్చింది. రెగ్యులర్ యూస్కి అయితే మాత్రం భలే హాయిగా వేసుకోవచ్చండి. ప్యూర్ కాటన్, 100/100% ప్యూర్ కాటన్ బేస్డ్. ఇది కూడా ఇదైతే కనుక హాఫ్ వైట్ మీద ఏంటంటే మనకి ఇట్లాగా మొత్తం అంతా కూడా ఫ్లవర్స్ లైక్ లీవ్స్ ఈ ప్యాటర్న్తో అయితే కనుక మనకి ఈ డిజైన్ అయితే కనుక ఇలా వస్తుంది. సో చూసుకోవచ్చు మీరు, ఇలాగ గేరా అంతా కూడా చాలా ఫ్రీగా అయితే కనుక వచ్చిందండి సైజ్ అనేది. బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి ఇది కూడా జిప్పర్ పార్ట్తో అయితే కనుక తీసుకున్నారు. స్టైలిష్గా ఉంటుంది అండ్ ట్రెండింగ్ కూడా బాగుంది కూడా. కలర్ కాంబినేషన్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా లాంగ్ జిప్తో అయితే కనుక మనకి ప్యాటర్న్ వస్తుంది. ఇది కూడా ఇలా ఎల్బో లెంత్ వరకు స్లీవ్స్ కానీ, షార్ట్ స్లీవ్స్ ఉన్నాయండి, ఎల్బో కూడా కాదు, ఇది షార్ట్ స్లీవ్స్తో అయితే కనుక వచ్చింది. ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక వచ్చింది. ఫ్రంట్ స్మాల్ వీ కట్తో అయితే కనుక వస్తుందండి, ఇలా వస్తుంది ఇది. ఓకే, సో చూసుకోవచ్చు. ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే కనుక ఈ డిజైన్ కూడా మీరు తీసేసుకోవచ్చు. గేరా ఫ్యాబ్రిక్ కలర్ డిజైన్ అంతా కూడా చాలా బాగుందండి. హైలీ రికమెండెడ్ మీకు ఇది కూడా. ఇవాళ చూపించేటువంటి 10కి 10 బాగున్నాయి. మీ చాయిస్తో మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని బట్టి అయితే కనుక మీరు తీసేసుకోవచ్చు.
ఇది కూడానండి కలంకారీ ప్రింట్లో అయితే కనుక వస్తున్నటువంటి మరొక ఫుల్ గేరా కాన్సెప్ట్ కాటన్ గౌన్. గేరా కూడా చూసుకోవచ్చు మీరు. అండర్ బడ్జెట్లో అయితే కనుక ఈ సమ్మర్కి మరొక పర్ఫెక్ట్ గౌన్ అని చెప్తాను నేనైతే కనుక. అండ్ ఫిట్టింగ్ పర్పస్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మీకు ఫిట్టింగ్కి చాయిస్ కూడా వస్తుందండి ఇలాగా. ఓకే, మీరు ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళేటప్పుడు వేసుకుని వెళ్ళొచ్చు. ఎక్కడికైనా వెజిటబుల్స్ కానీ మార్కెట్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. హ్యాపీగా అయితే కనుక స్టైల్గానే ఉంటాయి అండ్ కంఫర్ట్గా కూడా ఉంటాయండి. లైక్ సూపర్ మార్కెట్స్కి టక్ మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళిపోవచ్చు అండి. సో ఇది కూడా మీకు అయితే కనుక బుట్టా స్లీవ్స్ ఈ ప్యాటర్న్తో అయితే కనుక వస్తుందన్నమాట. ఎలాస్టిక్ అంటే లైక్ సన్న లైన్ లాంటి ఎలాస్టిక్స్ ఉంటాయి కదా అండి, ఇవి మీకేం ఒత్తుకుపోవు, నొక్కుకుపోవు, కంఫర్ట్కి ఏమాత్రం కూడా మీకు డిస్టర్బ్ చేయవు. వితౌట్ లైనింగ్లో అయితే కనుక ఇట్లా ఫుల్ ఫ్లేర్ కలంకారీ ప్యాటర్న్ కంప్లీట్ కాటన్లో అయితే కనుక మనకి ఈ విధంగా వస్తున్నటువంటి డిజైన్ అనమాట. ఇది కూడా మీకు హైలీ రికమెండెడ్. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇప్పుడు చిడియా బాగా ట్రెండింగ్లో ఉంది కదా అండి, ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా వర్క్ వచ్చేది ఇంతకుముందు, వర్క్ కాకుండా ఇది ఇప్పుడు మనకి ప్రింటెడ్ పైన అయితే కనుక వస్తుంది. హైలీ రికమెండెడ్ అండి, తప్పకుండా ట్రై చేయండి. అసలు సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా. డెఫినెట్గా అయితే కనుక వైట్ లవర్స్కి ఇది పక్కా నచ్చుతుంది. ఇలా వస్తుందండి, ప్రీమియం క్వాలిటీ నెంబర్ 1గా అయితే కనుక వచ్చింది. 5 స్టార్ రేటింగ్ ఏమో అంటే నన్ను 5+ ఇంకొక పాయింట్స్ ఇంకో ఛాన్స్ ఉంటే ఇంకోటి పెడతాను అనమాట. అంత క్వాలిటీ చాలా బాగా వచ్చింది, హైలీ రికమెండెడ్. అండ్ వైట్ కలర్ గౌన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇది కూడా చాలా బాగుందండి. ఇంకా ఎంబ్రాయిడరీ అన్నా ఇంకా అటు ఇటు అవుతుందేమో కానీ మనకి ప్రింట్ అయితే అస్సలు పోదు కదా, చక్కగా వచ్చింది. ఇట్లా బెలూన్ హ్యాండ్ స్లీవ్స్ టైప్లో అయితే కనుక ఈ బర్డ్ డిజైన్ అయితే కనుక మనకి మీషోలో చాలా కొత్తగా వస్తుంది. దట్టు ఇలా ప్రింటెడ్ థీమ్లో. మేబీ వర్క్ వచ్చే ఉండొచ్చు, మామూలుగా మార్కెట్లో అయితే ఆల్రెడీ బయట వర్క్ వచ్చేసాయి. అండ్ ఏఎస్వి కలెక్షన్స్లో కూడా ఇలా చిడియా కాన్సెప్ట్ వర్క్లో వచ్చాయి. ఆల్రెడీ 790 నేనే చూపించాను. బట్ ఇలా ప్రింటెడ్ కాన్సెప్ట్లో మాత్రం ఫస్ట్ టైం మనకి మీషో లాంచ్ చేసింది కాబట్టి డెఫినెట్గా మీరు అయితే కనుక తీసేసుకోవచ్చు. ఇది విత్ లైనింగ్ అండి, హెవీ క్వాలిటీ వస్తుంది. సారీ, వితౌట్ లైనింగ్ అయినా కానీ అసలు నేను అనుకున్న వెయిట్ని బట్టి ఇది విత్ లైనింగ్తో వచ్చిందనండి. అంత వెయిట్ ఉంది యాక్చువల్గా పీస్ కూడా. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. అయితే ఇంకొకటి ఏమనుకున్నా, ఇక్కడ నుంచి చూసుకుని నేనైతే కనుక మనకి లైనింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి అండి. బాడీ పార్ట్ వరకు లైనింగ్ వస్తే నేను వచ్చిందని అనుకున్నా. ఇక్కడ నుంచి చూశాను కదా నెక్ పార్ట్, దెన్ మనకి ఏంటంటే లైనింగ్ ఇచ్చారు. అయితే ఇక్కడ వరకు మాత్రమే మనకి లైనింగ్ ఇచ్చారు. సో అందుకోసం నేను లైనింగ్ ఉందనుకున్నాను అనమాట. సో మీకు ఫ్రంట్ ఎలా వచ్చిందో బర్డ్ డిజైన్ మొత్తం అంతా కూడా బ్యాక్ సైడ్ కూడా మీకు అలాగే వస్తుంది. ఇది కూడా వెరీ నైస్ డిజైన్. వైట్ లవర్స్కి అయితే సూపర్ డూపర్ బాగా నచ్చేటువంటి కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ మన 10th గౌన్ చక్కగా బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే కనుక వచ్చిందండి. రేయాన్ ఫ్యాబ్రిక్. ఇది కూడా హై నెక్ పైన అయితే కనుక నెక్ అనేది ఈ విధంగా వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సినటువంటి ట్రెండింగ్ డిజైన్ అండి. ఇప్పుడు ఇక్కడ రావడం ట్రెండ్, మీరు కుర్తీస్ చూసే ఉంటారు, బయట మార్కెట్లో కూడా చూసే ఉంటారు. ఇప్పుడు ఇదైతే కనుక ట్రెండ్ నడుస్తుంది. కొంచెం ట్రెండింగ్లో గౌన్ కావాలనుకుంటే ఇది ఒక్కసారి చూడండి అండి, చాలా లేటెస్ట్ డిజైన్. ఇది కూడా మనకి ఏంటంటే ఎల్బో లెంత్ వరకు స్లీవ్స్ అనేది వచ్చి రేయాన్ ఫ్యాబ్రిక్లో పైన బ్లూ అండ్ కింద బ్లూ అండ్ వైట్ ఇట్లా వేవ్స్ డిజైన్ పైన అయితే కనుక వచ్చింది. వితౌట్ లైనింగ్ అండి ఇది మనకి. ఇది ఓవరాల్గా అయితే కనుక బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ కాలర్ నెక్ తీసి అండ్ ఫ్రంట్ ఏమో యూ షేప్లోనే ఇట్లా డిఫరెంట్ కట్ అయితే కనుక ఇచ్చారనమాట. సో వి అండ్ యూ ఆ మిక్స్ మీద ఉంది. ఎగ్జాక్ట్ వి షేప్ కూడా లేదు, యాక్చువల్గా ఇట్లా ఉందన్నమాట. ఇట్లా వచ్చింది ఆ నెక్ అండి. సో ఇది ఒక డిఫరెంట్ నెక్ లైన్. ఇదైతే కనుక మనకి ఫ్లేర్. ఓకే, ఇవి కలెక్షన్స్ టోటల్గా 10. షార్ట్ వీడియోలో అయితే కనుక కొన్ని నేను వేసుకుని మీకు షేర్ చేయడానికే నేను ట్రై చేస్తాను. ఒకవేళ షార్ట్ వీడియో వేస్తే కనుక డెఫినెట్గా ఈ వీడియోని మీకు నేను ట్యాగ్ చేస్తాను. సో స్క్రీన్ షాట్స్ అయితే కనుక నేను ఎంతెంత పెట్టి పర్చేస్ చేశాను అనేది కూడా మీకు క్యాటలాగ్స్ త్రూ ఫొటోస్ అయితే డిస్ప్లే అవుతూనే ఉన్నాయి. మీరు ఆల్రెడీ చూస్తూనే ఎండింగ్కి అయితే వచ్చారు కదా. సో ఇవి అండి. ఇంకేమైనా మర్చిపోయాను ఈ ఫ్లోలో అని అనుకుంటే డెఫినెట్గా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. నేను డెఫినెట్గా వాటికైతే కనుక ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి చెక్అవుట్ చేయండి అండి. మీకు నచ్చింది అనుకుంటే చేసుకోవచ్చు. అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అండ్ ఫాలోవర్స్కి అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అనుకుంటే తప్పకుండా వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై ఫ్రెండ్స్.